నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీలలో మహానాడు కార్యక్రమం జరగనున్న తరుణంలో అద్దెంకి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తరలి రావాలని విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహానాడు జరుగుతుందని, మహానాడు కార్యక్రమానికి వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారని రవికుమార్ చెప్పారు. మహానాడుకు వచ్చేవారు తగు జాగ్రత్తలు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. సంతమాగులూరు మండలం తంగేడుమల్లి గ్రామానికి చెందిన రామాలయం పూజారి సుబ్బరాయ శర్మ సోమవారం బాపట్ల కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ కు హాజరై తమ భూమి సంబంధం లేని వ్యక్తులపై ఆన్లైన్ చేశారని కలెక్టర్ వెంకట మురళికి ఫిర్యాదు చేసి అర్జీ ఇచ్చారు. కలెక్టర్ స్పాట్ లోనే ఆర్డీఓ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి విషయం అడిగి తెలుసుకుని రికార్డులన్నీ చూసి సమస్య పరిష్కరించాలని సూచించారు. రెండోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఎంఆర్ఓని కలెక్టర్ హెచ్చరించారు. నాన్నగారి మేనత్తను మా నాన్నగారి బాబాయ్ కొడుకుల పేర్లు పెట్టారు. మరి మీరు తహసీల్దార్ని కలిసారా? కలిసామండి. మీ నాన్నగారిని తీసుకురావాలంటే ఆయన మాతో మాట్లాడారు. మేము ఆయన బాగాలేకపోయిన వెళ్ళినా కూడా ఎట్లా పెడితే అట్లా మాట్లాడారు. ఆయన్ని మా తాతగారి చెల్లెలకి పెట్టాడు. మా నాన్నగారికి కొడుకు మా నాన్నగారు వాళ్ళ బాబాయ్ కొడుకులకి పెట్టారు. మళ్ళీ తాత చెల్లెలకి పెట్టాడా? మా నాన్నగారు మేనత్తకి. చీరాల సంతమాగులూరు తహసీల్దార్ అండ్ ఆర్డీఓ చీరాల. ఈ సంతమాగులూరు మండల్ తంగేడుమల్లి విలేజ్ తంగేడుమల్లి గ్రామంలో రామాలయం నందు పూజారిగా వాళ్ళు ఏదో కొబ్బరికాయలు కొట్టుకోవడం అది చేసుకుంటున్నారు. పోతుకూచి శ్రీరామయ్య గారి కుమారులు సుబ్బరాయ శర్మ. వీళ్ళకు సంబంధించిన వీళ్ళ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ఆస్తిని ఆ గ్రాండ్ ఫాదర్ కొడుకులకి మనవాళ్ళకి కాకుండా ఇంకెవరికి రాశారు? మా నాన్నగారు మేనత్కి. సమ్ క్లాస్ 2 సంబంధం లేని వాళ్ళకి ఆన్లైన్ చేశారంట తహసీల్దార్. గుడ్ మార్నింగ్ సార్. అది ఆల్రెడీ వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు సార్. ఆ డైవర్స్ కాపీ తీసుకురమ్మని చెప్పాము సార్. వాళ్ళు ఇంతమంది తీసుకురాలేదు సార్. చిన్నప్పుడే డైవర్స్ తీసుకున్నారు సార్. వాళ్ళ నాన్నగారిని పిలవమంటే మా నాన్నగారు నా కొడుకులు కాదని చెప్పారు సార్. ఒక పని చేయండి చంద్రశేఖర్, మధ్యాహ్నం అన్ని రికార్డ్స్తో విఆర్ఓని తహసీల్దార్ని అందరినీ విత్ రికార్డ్స్ కాల్ఫర్ చేసి మొత్తం మీరు హియరింగ్ చేసి డీప్గా విని మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫొటోస్ పెట్టండి. సరే. పొగాకు రైతులకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28వ తేదీన పొదిలి పట్టణానికి రానున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాడెం హనుమిరెడ్డి తెలిపారు. అద్దెంకి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ ను వైసీపీ నాయకులతో కలిసి హనుమిరెడ్డి ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హనుమిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లబర్రి పొగాకు ఎంతో మంది రైతులు వేసి నష్టపోయారని, పొగాకు రైతులను ఆదుకోమని పలుమార్లు టీడీపీ ప్రభుత్వాన్ని కోరగా స్పందించలేదన్నారు. రైతులను పరామర్శించేందుకు బుధవారం జగన్మోహన్ రెడ్డి పొదిలికి వస్తున్నారని హనుమిరెడ్డి చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నల్లబర్రి పొగాకు కొనుగోలు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలన్నారు. పొదిలికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ వాళ్లు వైఎస్ఆర్సీపీ పార్టీ వారిని ఇబ్బందులు పెట్టేందుకు హడావుడి చేస్తున్నారని, ఏం జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలికి రావడం ఖాయమన్నారు. 28వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మన పొదిలి కాన్స్టిట్యూన్సీ వస్తూ ఉన్నారు. నల్లబర్రి పొగాకు ఈ సంవత్సరం వేసుకున్న ఎక్కువ మంది రైతులు కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు స్పందించిన పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాము. దానికి అనుకూలంగా టీడీపీ వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీన పొదిలి వచ్చి
ఆ రైతును పరామర్శించి వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలని చెప్పి కోరుకుంటా వస్తూ ఉన్నారు. దానికి టీడీపీ వాళ్ళు పొద్దుల్లో కొంచెం హడావుడి ఎక్కువవుతుందని చెప్పి రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. ఒక పొదిలే కాదు, రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం దీనిపై స్పందించి ప్రజలకి, రైతుల్ని, నల్లబల్లి రైతుల్ని అందరిని కూడా బారాన్ పొగాకును కూడా రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. 28వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి వస్తూ ఉన్నారు. మనందరం కూడా ఆ పొగాకు కార్యక్రమం, పొగాకు రైతులు పరామర్శించడానికి వస్తున్న కార్యక్రమంలో భాగంగా మనందరం కూడా అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలియాలని చెప్పి అన్నా కృష్ణ అన్న ముందు టాలెంట్ ఎంత ఉపయోగించుకోండి. పెళ్ళి అయితే టాలెంటే ఉంటుంది. తనకు రావలసిన బాకీ నగదు అడిగినందుకు ఒక యువకుడు మరొక యువకుడిని చితకబాదిన సంఘటన సోమవారం అద్దంకి పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోనికి వెళితే ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామానికి చెందిన వీరాంజనేయులు అదే మండలం బలరాం నగర్ కు చెందిన శ్రీనివాస్ కు 2,75,000 రూపాయలు అప్పుగా ఇవ్వగా తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు. సోమవారం వీరాంజనేయులు మెడికల్ షాప్ లో మందులు కొనుగోలు చేసేందుకు శంకరాపురం నుంచి అద్దంకి రాగా పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శ్రీనివాస్ అనే యువకుడు కనబడటంతో ఆపి బాకీ విషయం గురించి అడిగాడని రామాంజనేయులపై చేయి చేసుకుని గాయపరిచాడు. స్థానికులు గుంపులుగా చేరడంతో పోలీసులు చేరుకుని శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాయపడిన వీరాంజనేయులను స్థానికుల సహాయంతో వైద్యశాలకు పంపించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తన మీద ఉన్న కేసు తీసివేయిస్తానని చెప్పి 2,75,000 రూపాయలు తీసుకోగా అడిగినందుకు తనపై దాడి చేశాడని వీరాంజనేయులు తెలిపారు. నేను మన మామూలు సీఎం ఆఫీస్ ఏది డీజీపీ ఆఫీస్ లో మన మామూలు పని చేపిస్తాను, పట్టాభిపురంలో మన మామూలు కేసు మన మామూలు తీసేపిస్తానని చెప్పి 2,75,000 తీసుకున్నాను. తీసుకొని అరే ఏంటి మన మామూలు కేసు మన మామూలు తీసేపోగా ఆ డబ్బులు సార్ ఎదురంటే అడిగితే ఇప్పుడు టీ తాగుదాంపా, టిఫిన్ చేద్దాంపా అంటాడు. నాకు బండి ఇచ్చే పోరా అని చెబితే కొట్టాడు. నేను అది చేయి కూడా చేసుకోవాలి. ఎంత డబ్బులు ఇచ్చాను? నేను 2,00,000 మన మామూలు 75,000 అన్నా. వాడు చూడు అంతా ఫేక్, ఇక్కడ కాదు, కావాలంటే వాడి డేటా మొత్తం నీకు ఇస్తా, ఇదిగో వాడి హిస్టరీ మొత్తం నీకు చూపిస్తా. అబ్బాయి దేవురు బలరాం నగర్ ముల్లమూరు మండలం. వాడు నా దగ్గర మన మామూలు 2,00,000 తెంగాడు. తెంగి నా డబ్బులు అడిగానని చెప్పి నేను కొట్టాడు. ఎవరు నీ సమస్య పరిష్కరించారు చెప్పుకోవడం దండగా నేరుగా మధ్య తీసుకున్న
అద్దంకి పట్టణంలోని స్థానిక ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో సోమవారం శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 84వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా దత్తపాదుక క్షేత్రంలో దాతల సహాయ సహకారాలతో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి దత్తాత్రేయ స్వామి వారికి క్షీరాభిషేకం జరిగింది. క్షీరాభిషేకంలో భక్తులు పాల్గొని స్వామివారి పాదుకాలకు వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం చేశారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహానివేదన, హారతి, తదుపరి భక్తులకు అల్పాహారం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర ఫణిశర్మ మాట్లాడుతూ, నేడు దేశవ్యాప్తంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయాల్లో శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 84వ జన్మదినోత్సవ వేడుకలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అద్దంకి దత్తపాదుక క్షేత్రంలో కూడా క్షీరాభిషేకం, పాదుక పూజ జరిగిందన్నారు. దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నదే స్వామివారి కోరికన్నారు. ఈ కార్యక్రమానికి ఓబినేడి సుబ్బారావు ప్రధాన పాత్ర పోషించారన్నారు. नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय तदा ఏసీ న్యూస్ ఇంతటితో
సమాప్తం. నమస్కారం.